అంటే శరణ్యకి ఏదైనా అయ్యిందని తను చెప్తుందేమోనని చిన్న టెన్షన్ నాలో బై డిఫాల్ట్ గానే ఉంటుంది కదా అత్తయ్య గారు. తెలుసుకుంటా. అన్ని విషయాలు బయటికి రాకపో. ఏ సమీరా, ఆల్రెడీ ఒకసారి చాలా స్ట్రాంగ్ గా చెప్పాను, అయినా నా కొడుకుని విడిచిపెట్టలేదు. హ్యాపీగా బ్రతకాల్సిన భార్యాభర్తల నడుమ చిచ్చు పెడుతూ చేరావు. చూడు ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు తెచ్చుకున్నావు. ఇది శాంపిల్ మాత్రమే సమీరా. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగే వరకు ఈ నరకం నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. గుర్తుపెట్టుకో. ఇన్స్పెక్టర్ గారు, నా కోడలు శరణ్యని 100% మాయం చేసింది ఆ సమీరాని. దీని వెనక కథ నడిపించిన మరో మనిషి కూడా ఉన్నారని క్లియర్గా తెలుస్తోంది. అది ఎవరో చెప్పే వరకు దాన్ని వదలద్దు సార్. షూర్ మేడం, నేను స్త్రీవాదినైనా చట్టానికి కట్టు బానిసని. ఒక స్త్రీ మరో స్త్రీకి అన్యాయం చేయడం నేరం కాబట్టి డ్యూటీలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. మీరు మీ కోడల గురించి రిలాక్స్గా ఉండండి. డోస్ పెంచైనా సరే నిజాన్ని పక్కాగా రాబడతా. మీరే మా నమ్మకం ఇన్స్పెక్టర్ గారు. ఓకే, మీరే మా ధైర్యం. అలాగే మేడం. ఉంటానండి. ఓకే మేడం.